హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఐ వాంట్ టు షేర్ ఇన్ దిస్ వీడియో. మొత్తం చూడండి, వీడియో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నో బేస్లెస్ అనాలిసిస్ కాదు, బేస్లెస్ ఇన్ఫర్మేషన్ కాదు, జస్ట్ ప్యూర్లీ గవర్నమెంట్లో జరుగుతున్న డెవలప్మెంట్ను బేస్ చేసుకుని ఈ వీడియో చేస్తున్నా. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, దయచేసి పిచ్చి కామెంట్లు చేయొద్దు. నేను ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్నా, దీని ద్వారా నాకేం రావు. మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నాకేం ప్రయోజనం లేదు. బట్ మ్యాటర్కి వస్తే, హైదరాబాద్ సిటీ విషయంలో గేమ్ చేంజర్ అనేది ఔటర్ రింగ్ రోడ్. నాకు తెలిసి అందరూ ఒప్పుకుంటారు దీన్ని. ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ అవుతుందో, అంత దూరమా అనుకున్న వాళ్ళు ఇవాళ రియలైజ్ అయి ఉంటారు ఔటర్ రింగ్ రోడ్ అనేది ఏ లెవెల్లో గేమ్ చేంజర్గా మారిందో. ఏ వైపు వెళ్ళాలన్నా కూడా చలో ఔటర్ క్యాచ్ చేస్తే ఫాస్ట్గా వెళ్తాం అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. ఏ నేషనల్ హైవే నుంచి ఇంకో నేషనల్ హైవేకి వెళ్ళాలన్నా ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి మనం ఔటర్ రింగ్ రోడ్ను వాడుకుంటున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా రీజనల్ రింగ్ రోడ్ ఒక గేమ్ చేంజర్ అనే విశ్లేషణలు వినిపించినాయి. మనకు ఆల్మోస్ట్ 2-3 ఏళ్ల నుంచి మనం వింటున్నాం. బట్ పెద్దగా సిగ్నిఫికెన్స్ డెవలప్మెంట్ అయితే లేదు రీజనల్ రింగ్ రోడ్ గేమ్ చేంజర్ అవుతుంది అనడానికి. అఫ్కోర్స్ అది పూర్తయిన తర్వాత దాన్ని ఎలా వాడతారు జనాలు అన్నది చూసుకున్న తర్వాత మనకు ఆ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే చాలా దూరం నుంచి సిటీకి దగ్గరలోకి రాకుండా, సిటీ టచ్ చేయకుండా మనం ఇంకొక రూట్లోకి మారిపోయి వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్, కరీంనగర్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి. నిజామాబాద్ నుంచి వచ్చే ఉన్నవాళ్ళు తూప్రాన్ అవతల రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అక్కడి నుంచి తీసుకొని గజ్వేల్ అట్లా వెళ్ళిపోయి జగదేవ్పూర్ నుంచి డైరెక్ట్గా వరంగల్ హైవే ఎక్కొచ్చు. ఇంకా అది కాకుండా డైరెక్ట్గా చౌటుప్పల్ వెళ్తే విజయవాడ హైవే ఎక్కొచ్చు. సో హైదరాబాద్ టచ్ లేకుండా ఫాస్టర్గా వెళ్ళడానికి రీజనల్ రింగ్ రోడ్ ఉపయోగపడుతుంది అన్నది సందేహమే లేదు. కానీ రీజనల్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ విషయంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాల నుంచి వింటున్నాం. ఆ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి, కరోనా కంటే ముందే వచ్చినట్టుంది ప్రతిపాదన. అప్పటి నుంచి నార్త్ కారిడార్ను నేషనల్ హైవే గుర్తించడం, సౌత్ కారిడార్ను గుర్తించడం, దానికి ఒక నంబర్ అలాట్ చేయడం, ఆ తర్వాత భూసేకరణకు సంబంధించి కేంద్రమే భరించాలని చెప్పి గతంలో కేసీఆర్ ప్రభుత్వం పట్టుబట్టడం, అది ఎటు కొలికి రాకపోవడం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రీజనల్ రింగ్ రోడ్ విషయంలో అనుకున్నంత స్పీడ్గా అయితే వర్క్ జరగలే. బట్ ఇప్పుడు గత 6 నెలల నుంచి కొద్దిగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. కాంక్రీట్గా అయితే లేదు. ఎందుకంటే ఒక భూసేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆ ఖర్చును భరించడానికి రెడీ అయింది కాబట్టి కొద్దిగా భూసేకరణ ఫాస్ట్గా కావచ్చు. మళ్ళీ కన్స్ట్రక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఎవరు షేర్ వాళ్ళు రిలీజ్ చేయాలి. స్టేట్ షేరు, సెంట్రల్ షేరు, అదే రకంగా కన్స్ట్రక్షన్ కంపెనీ షేరు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంబులెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి రీజనల్ రింగ్ రోడ్డు కాంక్రీట్గా ఒక షేప్కి రావడానికి ఇంకా టైం పడుతుంది అన్నది ఖచ్చితంగా చెప్పాలి. ఈలోగా జరిగే డెవలప్మెంట్ ఏంటి అంటే మెట్రో రైల్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన డెవలప్మెంట్. ఇది చాలా, ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇప్పుడు గేమ్ చేంజర్ కాబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న మెట్రో దాంట్లో విజయవాడ హైవే నుంచి వచ్చే వాళ్లకు ఎల్బీ నగర్ దగ్గర మెట్రో ఛాన్స్ అవుతుంది. డైరెక్ట్గా మియాపూర్, కూకట్పల్లి వైపు ఫాస్ట్గా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ప్రతిపాదిస్తున్న దాంట్లో ఎల్బీ నగర్ నుంచి అటు హయత్ నగర్ 8 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ, ఇటు మియాపూర్ దగ్గర నుంచి పటాన్ చెరువు ఆల్మోస్ట్ 13.5 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ చేద్దామనుకున్నారు. సో మళ్ళీ ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ పెడితే, ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ దగ్గర కనుక మెట్రో అవకాశం ఉంటే అక్కడి నుంచి మెట్రో ఎక్కితే యువతల వైపు ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న సర్వేలో ఈ అంశాలు, ఈ డిమాండ్లు వినిపిస్తున్నాయి. మెయిన్గా మియాపూర్ ఎల్బీ నగర్ లైన్కి సంబంధించి అటు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకే కాకుండా పెద్ద అంబర్పేట్ దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వరకు ఇంకొక 4 కిలోమీటర్లు పెరుగుతుంది. ముందు 8 అనుకున్నారు, ఇప్పుడు ఇంకొక 4.5 కిలోమీటర్లు పెరుగుతుంది. తర్వాత ఇటువైపు మియాపూర్ నుంచి పటాన్ చెరువు అనుకున్నారు 13.5 కిలోమీటర్లు. బట్ సేమ్ ఇటువైపు కూడా 4 కిలోమీటర్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది కూడా ముత్తంగి దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. ఇది చాలా లెంతీ రూట్ అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ సిటీలో మెట్రోకి సంబంధించి. సో దీనివల్ల ఖచ్చితంగా అటు విజయవాడ హైవే వైపు, ఇటు సంగారెడ్డి వైపు, బాంబే హైవే వైపు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్కు మంచి బూస్ట్. ఒకవేళ ఇదే ప్రపోజల్, ఇప్పుడున్న ప్రపోజల్ కనుక ముందుకు వస్తే
ఇదే గనక కార్యరూపం దాల్చి సర్వేలో ఫైనల్ అయితే గనక ఈ మెట్రో సెకండ్ ఫేజ్లో ఉన్న పెద్దాంబర్పేట నుంచి స్టార్ట్ అయ్యి ఇటు ముత్తంగి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ వరకు కంటిన్యూ అయితే లెంతీ అవుతుంది. సేమ్ టైం అటువైపు నుంచి వచ్చే వాళ్లకు ఎక్కడ తీసుకున్నా, చౌటుప్పల వరకు ఎక్కడ తీసుకున్నా కూడా అక్కడ నుంచి వాళ్ళు అవుటర్ రింగ్ రోడ్ దాకా వచ్చేస్తే అక్కడ నుంచి ఫాస్ట్గా మెట్రోతో సిటీలోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇటువైపు కూడా అంతే, సదాశివపేట జహీరాబాద్ నుంచి సంగారెడ్డి మీదుగా ముత్తంగి దగ్గరకు వస్తే ఫాస్ట్గా సిటీలోకి ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి ఆ వైపు రియల్ ఎస్టేట్ బూస్ట్ అవ్వడానికి మెట్రో సెకండ్ ఫేజ్లో ఈ భాగం ఇప్పుడు నేను చెప్పిన స్ట్రెచ్ ఏదైతే ఉందో ఎల్బీ నగర్ టు మియాపూర్ వరకు ఉన్న దాన్ని ఎక్స్పాండ్ చేస్తే పెద్దాంబర్పేట నుంచి ముత్తంగి దాకా వస్తుంది. కాబట్టి అదంతా ఎక్స్పాన్షన్కి చాలా మంచి స్కోప్ కనిపిస్తుంది. సో అది ఇక దాని తర్వాత ఇంకొక ఇంపాక్ట్ చూపించే ప్లేస్ శంషాబాద్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ మెట్రో ప్రతిపాదించారు. ఎయిర్పోర్ట్ మెట్రో ఇక్కడ నుంచి నాగోల్ నుంచి ఎల్బీ నగర్కున్న ఆ 5 కిలోమీటర్ లింక్ను కలిపి ఎల్బీ నగర్ నుంచి కర్మన్ ఘాట్ మీదుగా చాంద్రాయన్గుట్ట నుంచి ఒక లైన్ వచ్చేసి మైలార్దేవుపల్లిలో ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న హైకోర్టు భవన సముదాయానికి సంబంధించిన కనెక్టివిటీ, అక్కడ నుంచి ఇంకొక డివియేషన్ తీసుకొని చాంద్రాయన్గుట్ట ఇంటర్ ఎక్స్చేంజ్ స్టేషన్గా డెవలప్ చేసి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం ఏంటంటే అక్కడ డిమాండ్స్ ఎయిర్పోర్ట్ వరకే కాకుండా ఎయిర్పోర్ట్ తర్వాత శంషాబాద్ రూట్లో అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడి వరకు కూడా సెకండ్ ఫేజ్ను ఎక్స్పాండ్ చేయాలని. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 4 to 5 కిలోమీటర్స్ పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటి, బెంగళూరు హైవే నుంచి వచ్చే వాళ్ళకి శంషాబాద్ ఎగ్జిట్ పాయింట్ దగ్గరే మెట్రో ఎక్కే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు చాలా ఫాస్ట్గా, ఇప్పటికే ఆ రూట్లో చాలా ఫ్లైఓవర్లు చాలా ఉన్నాయి ఎయిర్పోర్ట్ని దృష్టిలో పెట్టుకుని కట్టినవి, దానికి మెట్రో కూడా యాడ్ అవుతే బెంగళూరు హైవేకి సంబంధించి బ్రహ్మాండమైన బూస్ట్ వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆ ఏరియా. ఇవి ఖచ్చితంగా. ఇంకొక రూట్ కూడా ఉంది, కాకపోతే అది ఆల్రెడీ ఓవర్ డెవలప్డ్ కాబట్టి దాని మీద మెట్రో ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అదేంటంటే ఇప్పుడు రాయదుర్గం వరకు ఉంది, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఉన్న లైన్ ఏదైతే ఉందో రాయదుర్గం మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నారక్రామ్గూడ నుంచి కోకాపేట్ నియోపోలిస్ దాకా ఎక్స్పాండ్ చేయాలని ఇప్పుడు లేటెస్ట్గా ప్రతిపాదిస్తున్నారు. ఇది అవుటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్తుంది అనమాట. నియోపోలిస్ అనేది ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ బయట ఉంది, కోకాపేట్, అక్కడ దాకా ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నారు. సో ఇది ఎంతవరకు పాసిబుల్ అనేది చూడాలి, ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ పైనుంచి లైన్ తీయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందనేది చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం దీని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఉంటుందని చెప్పి నేను అనుకోను, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఓవర్ డెవలప్డ్ రియల్ ఎస్టేటు, అసలు ప్రైసెస్ ఆల్రెడీ స్కై టచ్ అవుతున్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అటువైపు పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పిన 3 రూట్లలో మాత్రం ఒకటి శంషాబాద్ నేషనల్ హైవే 44 బెంగళూరు వైపు, బికాజ్ ఎందుకంటే శంషాబాద్ ఆ ఎగ్జిట్ పాయింట్ వరకు కూడా మెట్రో సెకండ్ ఫేజ్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. తర్వాత ఇది పటాన్ చెరువు నుంచి ముత్తంగి వరకు, మియాపూర్, పటాన్ చెరువు, ముత్తంగి, అదే రకంగా ఎల్బీ నగర్, హయత్ నగర్, పెద్దంబర్పేట వరకు. ఈ 3 రూట్లలో మాత్రం మెట్రో రైల్ ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఖచ్చితంగా గణనీయంగా ఉండే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో ఇది ఫైనల్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక 7 కారిడార్స్తో మెట్రో సెకండ్ ఫేజ్ను ఫైనల్ చేశారు. అది సీఎం టేబుల్ మీదకి వెళ్ళిందని చెప్పి అన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్న డిమాండ్లు అవుటర్ రింగ్ రోడ్డు 3 వైపులా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి అంటున్నారు. ఒకవైపు అవుటర్ రింగ్ రోడ్ దాటి కూడా వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్పడానికి మాత్రమే ఇది. బట్ ఇది ఫైనల్ రిపోర్ట్ అయితే కాదు, ఎందుకంటే ఫైనల్గా సీఎం కానీ రాష్ట్ర క్యాబినెట్ కానీ మెట్రో సెకండ్ ఫేజ్ని ఏది ఫైనల్ చేస్తారనేది ఇంకా తేలదు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఉన్న సమాచారం మేరకు ఈ వీడియో చేస్తున్నాను. ఇదే కనుక పట్టాలెక్కితే మాత్రం ఫర్ షూర్ నేను చెప్తున్న 3 రూట్లో, 1 బాంబే హైవే, 2 విజయవాడ హైవే, 3 బెంగళూరు హైవే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ బూస్ట్కి ఛాన్స్ ఉంది. రెండో సెకండ్ ఫేజ్ ఆఫ్ మెట్రో రైల్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. నా అనాలిసిస్ మీకు నచ్చితే, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీకు సంబంధించిన వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.